ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే సరైన నాయకుడు అపోజిషన్లో ఉండాలండి. సరైన నాయకుడు నాయకత్వం నడిపించాలి. సరైన నాయకుడు లీడర్గా ఉండాలి. ఆ సరైన నాయకుడు లాస్ట్ టైం లేకే మనకి లాస్ట్ టైం రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేసి సర్వనాశనం చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు వెతుక్కుని రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేయాలో అంతా చేశారు, అయిపోయింది. ఇప్పుడు సరైన నాయకుడు రేపు పిఠాపురం నుంచి అత్యధిక భారీ మెజార్టీతో ఏ నాయకుడు గెలవనన్ని ఓట్లతోటి రేపు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇక ఎవరిది కూడా ఏ అన్యాయస్తుడిది అలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరయ్యే ఆటలు సాగవు. నేను అలాంటి ఆటల కోసమనే మేమందరం కష్టపడి తిరిగాం. అలాంటి అసెంబ్లీని చూడాలని మేమందరం కష్టపడి తిరిగాం. ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ఆయన గెలుపు కోసం తిరిగామండి. మేము ఊరు వెళ్ళినప్పుడు మేమే షాక్ అయ్యాం. మీరు వచ్చినా రాకపోయినా మా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అని ప్రతి ఊర్లోని చెప్పారు. ఆఖరికి జగనన్న కాలనీ లాంటి ఏరియాలకి అలాంటి వాటికి వెళ్ళినా కూడా అలాంటి ఏరియాలు కూడా టోటల్గా ఈరోజు జనసేన పార్టీకి ఓటేశారు. ఆల్రెడీ గ్లాస్ బటన్ సగం అరిగిపోయిందని కూడా విన్నాను. నెక్స్ట్ గెలవబోయే కూటమిది అందరి బతుకులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి. నాకు నిన్న వచ్చిన సర్వేలో అయితే నాకు బాగా నచ్చిన సర్వే కేకే సర్వే అండి. దేవుడి దయ వల్ల నిజంగా అదే సర్వే నిజం అవుతుందని అనిపిస్తుంది. అదే కనుక నిజమే అవుతుంది, చూస్తూ ఉండండి. కేకే సర్వే చెప్పింది 100కి 100% నిజం. ఆ హోప్సే ఉన్నాయి. రాష్ట్రాన్ని మనం కాపాడుకుని రోజు వచ్చింది. అందరూ నిలబడ్డారు వన్ సైడ్గా. అది